లింగ నిర్ధారణ ఒక పెద్ద నేరమని, గర్భ నిర్ధారణ స్కానింగ్లపై థర్డ్ పార్టీని ఏర్పాటు చేయాలన్నట్లుగా జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ వివరాలు బయటకు వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. స్కానింగ్ కేంద్రాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు థర్డ్ పార్టీ మానిటరింగ్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పుట్టిన శిశువుల నిష్పత్తులను ప్రతి సంస్థ సక్రమంగా నమోదు చేయాలని, కార్యాలయం ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భాధారణ నుండి ప్రసవం వరకు ఫాలో అప్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సేఫ్ డెలివరీ క్యాలెండర్ ప్రకారం ప్రసవాలు జరిగేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అవసరం లేని సందర్భాల్లో కేసులను రిఫర్ చేస్తే సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. డెలివరీ ఫెసిలిటీ కలిగిన పీహెచ్సీలు, సిహెచ్సీల జాబితాను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవనరాణి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. రాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సూర్యనారాయణ, నేచర్ ఎన్జీఓ ప్రతినిధి సిహెచ్ చంద్రశేఖర్, ఆర్డీఓ ప్రతినిధి శ్రీనివాస్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ ఐవీఐ ప్రొసీజర్, కౌన్సిలింగ్ ప్రొసీజర్ చేస్తారు. లెవెల్ 2 ఐవీఐ ప్రొసీజర్ చేస్తారు. లెవెల్ 3 ఉన్నారు. క్వాలిఫికేషన్స్ వి హావ్ సూటబుల్ మ్యాన్ పవర్ ఉందా అవన్నీ చెక్ చేసుకుంటాం. వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ఏంటంటే ఒక రేడియాలజిస్ట్ కానీ ఒక గైనకాలజిస్ట్ కానీ వాళ్ళు పెట్టుకొని మనకి స్కాన్ మిషన్ సంబంధించి రేడియాలజిస్ట్ అక్కర్లేదు. అడుగుతున్నాను ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు టోటల్? మన దగ్గర 122 సెంటర్స్ ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం? పీసీపీఎన్డీటీ జస్ట్ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరం అనడం కాదు కదా, దాని ఎన్ఫోర్స్మెంట్ కూడా కావాలి కదా మనకి. ఎలా చేస్తున్నాం ఎన్ఫోర్స్మెంట్? అవుట్కమ్ విల్ బి చెకింగ్ ఎన్ని చేసాము అక్కడ డెకాయ్ ఆపరేషన్స్ అండ్ వాట్ మెకానిజం వీ హ్యావ్ టు రిపోర్ట్ అనేది తెలుస్తుంది కదా. థర్డ్ పార్టీ వెళ్తున్నారా? పంపించి మనందరం బయట ఉంటాం సార్. వాళ్ళు మాత్రం వెళ్తారు, వాళ్ళతో పాటు ఒక అటెండర్ కూడా వెళ్తారు సార్. చెకింగ్ చేస్తే మనం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తుంటాం కనుక మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే కానీ మీకు ఇస్తాం సార్. మాకు 9 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ వాళ్ళకి ఇచ్చాక ఆల్ అబార్షన్స్ మనం చూస్తున్నాము. కూడా ఒక కంప్లైంట్ వచ్చింది సార్. దాన్ని వెరిఫై చేయడం జరిగింది సార్. బట్ ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని రూల్ అవుట్ చేయడం జరిగింది సార్. ఆ కన్సర్న్ పీహెచ్సికి సంబంధించిన అలాట్ చేసిన ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి